హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. పొయ్యి తయారు చేస్తున్నాము. నేను ఆర్కే కలిసి ఈరోజు వంట తోటలో పొయ్యి మీద కట్టెల పొయ్యిలో చేస్తున్నాము. అదిరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చేసి చూపిస్తాం. ఈరోజు వంట పాత్రలు నల్లగా కాకోకుండా ఈ మట్టి అంతా కూడా దీనికి పట్టిస్తున్నాము. దీనివల్ల మనకు పాత్ర అనేది డ్యామేజ్ కాదు. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా నాటుకోడి కర్రీ. ఆ నాటుకోడి కర్రీలోకి ముందుగా మనకు ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. నాటుకోడి కర్రీ కోసం మనం కోసి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం. పొయ్యి వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి బాగా ఎండిపోయిన ఆకులతో ఎండిపోయిన కట్టెలని పోగు చేసుకున్నాము. పొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా కాలితే తదుపరిగా మనం వంటను కూడా స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ నాటుకోడి కర్రీ తయారు చేయడానికి ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా మరిగిన ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకుంటాం. ఫస్ట్ ఆనియన్ బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమోటా వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లోకి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కారం పొడి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేస్తున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ వేసేస్తున్నాము. ప్రతి ముక్కకు కూడా మసాలా బాగా అంటుకునేటట్టు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే నాటుకోడి కర్రీ తయారవుతుంది. నాటుకోడి కర్రీకి కావాల్సినవన్నీ మనం వేసాము. నాటుకోడి కర్రీ ముక్కలు కూడా వేసేసాము. ఇప్పుడు ఫ్రెండ్స్ బాగా కలుపుకుంటున్నాము. ఒకసారి చూడండి ముక్కలు ఎట్లున్నాయా. మన ఆర్కే చాలా చక్కగా కలిపాడు ఫ్రెండ్స్. నాటుకోడి ముక్కలకంతా కూడా బాగా పట్టుకుంది మసాలా. బాగా రెడ్డిష్గా ఉంది. బాగా రోస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ముక్కలన్నీ బాగా కొంచెం ఉడుకుతున్నాయి. ఇంకా బాగా ఉడకాలనేసి అంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. మన ఎస్పీ వాటర్ యాడ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా దీంట్లో కలిపాం ఫ్రెండ్స్. 20 మినిట్స్ అయింది. ఒకసారి చూద్దాము. గుమ్మగుమ్మలాడే వాసన వస్తుంది ఫ్రెండ్స్. పట్టుకోవాలా, ఇంకా బాగా ఉడకాల ఫ్రెండ్స్. నాటుకోడి కదా, స్మెల్ నిజంగా అదిరిపోతుంది. నాటుకోడి కర్రీనా మజాకా. ఫ్రెండ్స్, గుమగుమలాడే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మొత్తం వంటలన్నీ అయిపోయినాయి. టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, అద్భుతం. ఫ్రెండ్స్, అద్భుతం.